నేను ఒక్కటే చెప్తాను అందరికీ, నా తండ్రి చెప్పినప్పుడు నేను వినలేను. చదువుకోరా కొడుక, చదువుకుంటే మంచిగా ఉంటారు. చదువుకోక ఆ రోజు వినక ఆ పనికి ఈ పనికి అని పోయి ఈరోజు ఈ రంబల్ల దేశం వచ్చి ఇటువంటి చెమట ఇలాంటి బట్టలు చూడు, ఇలాంటి చెమట బట్టలలో పనిచేసింది. ఇదంతా కష్టపడేది నీకోసమే రా కొడుక, ఇదంతా కష్టపడేది నీకోసమే. రేపు పొద్దుగాల నువ్వు నా లెక్క కావద్దు, ఈ దేశం వచ్చి నువ్వు కష్టపడద్దు. అందుకనే చదువు చాలా ముఖ్యం. చదువుకొని నువ్వు జాబ్ కొట్టినావా, చదువుకొని ఒక గవర్నమెంట్ నౌకరు కొట్టినావా, నీ అంత తోపే ఉండడు. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే వేస్ట్. ఎందుకంటే ఒకని కింద పని చేయాలి, మనం ఒకరి కింద పని చేయాలి. వాడు చెప్పినట్టు మనం వినాలి. వినకపోతే వెళ్ళిపో అంటాడు. అదే చదువుకున్నావా, జాబ్ చేసుకుని నీ కాళ్ళ మీద నిలబడుతూ, నువ్వు ఏ షాప్ పెట్టుకున్నా నిలబడుతూ. ఇటువంటి కష్టం నీకు రావద్దనేది ఈ తండ్రి కష్టపడేది. ఇది అర్థం చేసుకున్న ప్రతి ఒక్క కొడుకు తండ్రి బాధ అర్థం చేసుకున్న ప్రతి ఒక్క కొడుకు బాగుపడతాడు. అర్థం చేసుకోకపోతే సేమ్ నాకు వచ్చిన కథ నీకు వస్తుంది, నాకు వచ్చిన కథ నీకు ఇదే రంబాలకు వచ్చి ఇట్లే కష్టపడవలసి వస్తుంది. అదే చదువుకుంటే జాబు, ఇంజనీరింగ్, బయట కంట్రీస్ ఎన్నో ఉన్నాయి, ఎక్కడ బతకచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అబ్బాయికి చెప్తున్నా, చదువుకోరి. మీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు చదువుకోరి. ఆ రోజు మా నాన్న చెప్పినప్పుడు చదువుకోక నేను గొర్రెల కాడికి ఆనికాయకి నీనికాయకి అని పోతే ఈరోజు ఈ రంబల్ల దేశం వచ్చి ఇలా చెమట అడిపి కష్టపడైతుంది. ఒకని కింద వాడు ఉంచుకోడా మన పని నచ్చకపోతే వెళ్ళిపోమంటాడు, ఎప్పుడు వెళ్ళిపోతుంది. అందుకని ప్రతి ఒక్క తండ్రికి చెప్తున్నా.